application. ఇంతటి ఘనమైన మెగా జాబ్ మేళా నిర్వహించడానికి కారణమైన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అందరం కూడా గట్టిగా క్లాప్స్ కొడదాము. థ్యాంక్ యూ. అలాగే దీన్ని చేద్దాము అంటే అది పిఠాపురంలో చేయాలి. పిఠాపురంలో యువతకి, అలాగే కాకినాడ పార్లమెంట్లో ఉన్న యువతకి జాబ్స్ అంటే ఎలక్షన్కి ముందు ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ని, అందులో ₹1 కూడా ఎవరికి ఇవ్వకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిఠాపురంలోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తి సహకారం అందించి దానికోసం ఎంతో కృషి చేసిన మన ఎమ్మెల్యే అండ్ మన రాష్ట్రానికి, మన పిఠాపురానికి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం ఆయన మనసులో ఉంటుంది, కాకినాడ పార్లమెంట్ ఆయన మనసులో ఉంటుంది. ఏది మొదలుపెట్టినా అది ఇక్కడి నుంచే మొదలు పెడతారు. జిల్లా రివ్యూ మీటింగ్ కూడా మన జిల్లా నుంచే మొదలు పెట్టారు. August 15th అయినా సరే ఇక్కడి నుంచే జెండా ఆవిష్కరణ చేశారు. అలాగా మనకి ఎంతో అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయటం, అత్యధిక మెజారిటీతో గెలవటం, అలాగే ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటికే వచ్చిన ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా సీసీ రోడ్స్, డ్రైనేజెస్, అన్ని గ్రాంట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఒక విధంగా మన అదృష్టం అని భావించవచ్చు. అలాగే దీనికి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి చాలా చక్కగా సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే కొత్తగా వచ్చిన మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇది ఆర్గనైజేషన్ ఎంత కృషి చేస్తుందో ఎప్పుడు జనసేన కేడర్ కూడా, జనసేన నాయకులు కేడర్ కూడా దానికి అంతే కృషి చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జనసేన వచ్చేసి నిస్వార్థంగా పనిచేయడంలో ముందు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కూటమి కూడా భాగమయ్యి దీన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మీరందరూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇలాగే మీలో ఒకడిని. సో నెవర్ గివ్ అప్. నేను మీలాగా ఒకడిని. ఒక జాబ్, మీకైనా జాబ్ ఇప్పుడు ఎంతో మందికి దొరుకుతుంది. నాకు జాబ్ కూడా దొరకపోయేసరికి చిన్నపాటి వ్యాపారంతో స్టార్ట్ చేశాను. నేను ఉన్న ఒక 10 లక్షల రూపాయలతో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆ వ్యాపారాన్ని క్రమశిక్షణగా కష్టపడి అంచెలంచెలుగా, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కూడా. ఏది సాధించలేమనేది ఏది ఉండదు. జస్ట్ 5 years బ్యాక్ కూడా నేను ఎలక్షన్లో లైన్లో నుంచి వెళ్ళి ఓటేసి వచ్చినవాడిని. ఈ ఎలక్షన్లో మీరందరూ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ యూ, పార్టీలకు అతీతంగా తర్వాత ఇప్పుడు సొసైటీకి మెంబర్స్ అండ్ ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్ ప్రెజెంట్ హియర్, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇది I want to appreciate the efforts put up by the Vikasa Society that they have been continuing this effort to provide opportunity మన అందరికీ యంగ్ మైండ్స్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, they are providing proper opportunities for them to get the employment that they deserve. మన దగ్గరే చాలా మంది ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దే ఆర్ కేపబుల్ ఇనఫ్, కానీ కరెక్ట్గా ఉనికి స్పెషాలిటీ పరంగా వాట్ ఎవర్ కేపబిలిటీస్ దే హ్యావ్, వెదర్ దే ఆర్ అపాయింటెడ్ ద జాబ్స్ దట్ దే డిజర్వ్ ఆర్ నాట్. ఈ ప్రకారం ఈ వికాస సొసైటీ హ్యాస్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ. సో ఫస్ట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద పీడీ గారి ఎఫర్ట్స్. ఇక్కడ కమిషనర్ కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు.
we have already received, as informed just now, that we have already received registrations more than 200 people already. More than 40 companies కూడా ఇక్కడ participate చేశారు. So it's a very good opportunity for all of you, all the job aspirants present here, that you can showcase that you are deserving enough for this opportunity. ఆ తర్వాత కూడా, since it is one of the opportunity that you are getting here, మీరు ఖచ్చితంగా షో చేయండి that whatever interviews you are giving, మన సైడ్ నుంచి జస్ట్ ఒక అడ్వైస్ లాగా పెడతాము, దట్ మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, ఏమేమి ఇష్యూస్ ఆ ఇంటర్వ్యూ ముందు మీకే వస్తుంది, మీరు యూ విల్ గెట్ టు నో ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడే లెక్కున ఉన్నాయా, మీరు అక్కడే ప్రయాస్ చేస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఖచ్చితంగా. సో గవర్నమెంట్ నుంచి, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ రెగ్యులర్గా హెల్ప్ కోసం ట్రై చేస్తున్నారు. సో మీ సైడ్ నుంచి వాట్ ఎవర్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, అది ఖచ్చితంగా ఈరోజు లేకుంటే నెక్స్ట్ టైం వాట్ ఎవర్ ఉన్నాయా అది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ టుడే, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ కెరియర్. ఈలాగా జాబ్ మేళాస్, ఎంప్లాయ్మెంట్ మేళాస్ ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఎంప్లాయర్ ఆల్సో, ఆయన కూడా ఈజీగా యాక్సెస్ అవుతుంది. We have a good youth potential in our area. Pithampura area में every persons उन्नारू, they are getting directly one day direct interaction paranga, they will get to know exactly every capable उन्ना है, they can directly recruit. So it's a good opportunity for the employer as well as हमारे job experience కోసం. So ఖచ్చితంగా I will know that today program will provide a lot of opportunities to you. ఖచ్చితంగా everyone select होना है कि I want to wish all the best to all of you. ఆ తర్వాత కూడా ఈరోజు కాకినాడ పార్లమెంట్లో పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు